ఉల్లిపాయ తొక్కల్ని మనం సోక్ చేసుకునేటప్పుడే ఇలాగ నెట్టెడ్ క్లాత్‌లో ఏదైనా దాంట్లో సోక్ చేసుకుంటే మనకి మళ్ళా దీనిని వడకట్టుకోవాలి అనే ప్రాబ్లమ్ ఉండదు. మనం జస్ట్ దీనిని ఇలా పిండేసేసేసుకొని ఈ వాటర్‌ని మనము స్ప్రేయర్ బాటిల్‌లో పోసేసుకొని లేదా ఏదైనా ఒక బాటిల్‌లో పోసేసుకొని మనము మన అన్ని మొక్కలకి కూడా మనం ఈ లిక్విడ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇలా బాటిల్‌లోకి తీసుకొని మనము ఆ మొక్క, ఈ మొక్క అని లేదు. చిన్న సైజులో ఉన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్కలన్నిటికీ కూడా దీనిని స్ప్రేలాగా ఇవ్వాలి. స్ప్రేలాగా ఇస్తే ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఎక్కడైనా పెస్ట్ ఉంటే ఆ పెస్ట్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. లేదంటే పెస్ట్ రాకుండా చేస్తుంది. ప్లాంట్ అనేది ఇమ్యూనిటీ అనేది పెంచుకుంటుంది. అంటే రోగనిరోధక శక్తిననేది పెంచుకుంటుంది. ఇది మామూలుగా మనము గార్లిక్ ప్లాంట్స్ వేసుకుంటేనే ఆ ప్లాంట్స్‌లోనే మనకి ఈ ఆహ్, ఏమన్నా కీటకాలు ఉంటే పోతాయి, పెస్టులుంటే పోతాయి అనుకుంటాం కదా! సేమ్ అలాగే ఇది కూడా